ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రభావతి సత్యం దగ్గరికి వచ్చి మన మౌనికని కూడా ఈ ఫంక్షన్కి పిలవాలి కదండి, అందుకే మౌనిని పిలవడానికి వెళ్దాం పదండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న సత్యం చాలా సంతోషించి సరే అని చెప్పి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో బాలు అక్కడికి వచ్చి అదేంటి మౌనకి ఇక్కడికి రావాలి అంటే ఆ సంజయ్ గారి పర్మిషన్ ఉండాలి కదా, మరి ఆ సంజయ్ గారు పంపిస్తాడో పంపించాడో అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న సత్యం అయితే పిలిస్తేనే కదా తెలుస్తుంది, మనం పిలిస్తే వాళ్ళు వస్తారో లేదో పంపిస్తారో పంపించాడో తెలుస్తుంది, అందుకే వెళ్ళి పిలిచి వస్తాను అని చెప్పేసి సత్యం ప్రభావతి వాళ్ళు మౌనిక వాళ్ళ ఇంటికి వెళ్ళి మా శృతికి అలాగే రోహిణికి నల్ల పూసలు పూజ కార్యక్రమం అయితే పెట్టుకున్నాము, అది ఒక పెద్ద ఫంక్షన్ లాగా చేస్తున్నారు, మీరు తప్పకుండా రావాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న సంజయ్ అయితే అదేంటి మీ అబ్బాయితో ఆ శృతి లేచిపోయింది కదా, వాళ్ళిద్దరిదేనా ఈ ఫంక్షన్ అని చెప్పేసి అడుగుతాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న ప్రభావతి సత్యం వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సంజయ్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న సంజయ్ మాత్రం అవునవును వాళ్ళిద్దరే అయి ఉండొచ్చు, ఆ రోహిణి కూడా అటువంటిదే కదా, మీ ఫ్యామిలీనే ఎందుకు ఇలా ఉంటున్నారో నాకు అర్థం కావటం లేదు అని వాళ్ళ ఫ్యామిలీ కోసం అనుమానిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న మౌనిక చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ అమ్మ నాన్న ఇంకేమంటారో అని అనుకుంటూ అక్కడున్న మౌనిక అయితే ఏంటమ్మా ఇప్పుడు ఈ ఫంక్షన్కి రాకపోతే ఏమైనా కొంపలు మునిగిపోతాయా ఏంటి, మేము ఆ ఫంక్షన్కి రావాలి అనుకోవటం లేదు, మేము అసలు ఆ ఫంక్షన్కే మీరు నచ్చినట్టుగా మీరు ఆ ఫంక్షన్ జరుపుకోండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న ప్రభావతి సత్యం వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోయి మౌనిక వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న మౌనిక మాత్రం మాకు అసలు ఆ ఫంక్షన్కి రావడమే ఇష్టం లేదు, మేము రాము, మీరు ఏదో ఒక విధంగా ఫంక్షన్ జరుపుకోండి సంతోషంగా, మేము రాకపోతేనే కదా మీకు మంచిది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ అమ్మ నాన్న ఒక్కసారిగా షాక్ అయిపోయి మౌనిక వైపుకు చూస్తూ ఉండిపోతారు.